ఇవాల్టి కథ తెలివైన తాబేలు దురాశపడ్డ నక్క. ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో ఒక తెలివైన తాబేలు, ఒక దురాశపడ్డ నక్క, ఇంకా అడవిలోని స్నేహితుల కథ ఉంది. ఈ కథ చివరికి ఒక గొప్ప నీతి తెలుసుకుంటారు. మరి కథ మొదలు పెడదామా? అనగనగా ఒక పెద్ద పచ్చని అడవిలో ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో తిమ్మి అనే తాబేలు నివసించేది. తిమ్మి చాలా నెమ్మదిగా నడిచేది, కానీ అది చాలా తెలివైంది, సహాయం చేసే మనసు కలిగినది. అదే అడవిలో చిట్టి అనే ఒక నక్క ఉండేది. నక్క చాలా తెలివైనది, కానీ దురాశ చాలా ఎక్కువ. ఎప్పుడు ఇతరుల ఆహారం ఎలా దొంగలించాలా అని ఆలోచించేది. అయితే ఒకరోజు అడవిలోని జంతువులన్నీ కలిసి పండ్ల పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి. కుందేళ్ళు క్యారెట్లు తెచ్చాయి, కోతులు అరటిపళ్ళు తెచ్చాయి, ఏనుగు చెరుకు తెచ్చింది, పక్షులు తీయని జాంపండ్లు తీసుకొచ్చాయి. తాబేలు కూడా చెరువు దగ్గర పెరిగిన తామర గింజలు తీసుకొచ్చింది. అందరూ సంతోషంగా సిద్ధమవుతున్నారు. కానీ నక్క దూరం నుంచి ఇదంతా చూసింది. ఇంత ఆహారం నేను ఒక్కడనే తింటే ఎంత బాగుంటుందో అని దురాశపడింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నక్క నెమ్మదిగా వచ్చి అన్ని పళ్ళని ఒక పెద్ద సంచిలో వేసుకుంది. అయితే సంచి చాలా బరువైంది. దాన్ని మోయలేక చెట్టు కింద దాచేసి ఉదయం తీసుకెళ్లాలని అనుకుంది. ఇదంతా తాబేలు చూసింది, కానీ వెంటనే ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు జంతువులందరూ వచ్చి చూసేసరికి పళ్ళు కనిపించలేదు. అందరూ బాధపడ్డారు. మనలో ఎవరిలా చేశారు అని ఆశ్చర్యపోయారు. నక్క మాత్రం అమాయకంగా నటించింది. అయ్యో, ఎవరు దొంగిలించారన్నట్టు అంది. తాబేలు నవ్వింది. దొంగను కనుక్కోవడానికి నాకు ఒక ఉపాయం తెలుసు అని చెప్పింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. తాబేలు అడవిలోని అందరినీ ఒక పెద్ద చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ ఒక చిన్న గుంటలో ఉంది. తాబేలు చెప్పింది, ఈ గుంటలో చేతిని పెట్టి బయటకు తీస్తే నిజాయితీ ఉన్నవారి చేతులు శుభ్రంగా ఉంటాయి, దొంగ చేతులకు మాత్రం మట్టి అంటుకుంటుందని చెప్పింది. అందరూ ఒక్కొక్కరుగా చేతులు పెట్టారు. ఎవరి చేతులు శుభ్రంగానే ఉన్నాయి. నక్క మాత్రం భయపడింది. నిజంగానే మట్టి అంటుకుంటుందేమో అని అనుకుంది. అందుకే చేతిని గుంటలో పెట్టలేదు. తాబేలు నవ్వుతూ, చూడండి, నిజమైన దొంగ ఎవరో తెలిసిపోయింది. జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. నక్క తలదించుకుంది. నేనే దొంగలించాను, నన్ను క్షమించండి అని ఏడుస్తూ చెప్పింది. తాబేలు ప్రేమగా చెప్పింది, తప్పు చేయడం కంటే చేసిన తప్పు ఒప్పుకోవడం గొప్ప విషయం అంది. నక్క వెంటనే దాచిన సంచిని తీసుకుని అందరికీ ఇచ్చింది. అందరూ నక్కని క్షమించారు. ఆ రోజు నుంచి నక్క పూర్తిగా మారిపోయింది. ఇతరుల వస్తువులపై ఆశపడలేదు. తన కష్టంతో ఆహారం సంపాదించుకోవడం ప్రారంభించింది. అడవిలోని జంతువులందరికీ సహాయం చేసింది. కొన్ని నెలల తర్వాత అదే జంతువులు నక్కను కూడా తమ పండుగకు ముఖ్య అతిథిగా పిలిచాయి. నక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. నిజాయితీగా జీవించడం వల్లే నాకు మళ్ళీ స్నేహితులు దొరికారని అనుకుంది. అయితే ఈ కథ మనకు 3 గొప్ప పాఠాలు నేర్పుతుంది. దురాశ ఎప్పుడూ కష్టాలనే తెస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడం చాలా గొప్ప ధైర్యం. నిజాయితీ, మంచి మనసుతో ఉంటే అందరి ప్రేమ దక్కుతుంది. దీనిలో నీతి ఏంటో తెలుసా? దురాశ దుఃఖానికి దారితీస్తుంది, నిజాయితీ సంతోషాన్ని చేస్తుంది. అయితే ఇవాళకి ఈ కథతో ముగిద్దాం.